నమస్తే, HS24 న్యూస్కి స్వాగతం. నేను రేఖ. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. మహిళా సంక్షేమం కోసం తెలంగాణ, ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రారంభించింది. వారికి స్వయం ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పొదుపు సంఘాలకు రుణాలు మంజూరు చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు డ్వాక్రా గ్రూపులతో ఉన్నట్లుగానే ఏపీలో పురుష కార్మికులకు కూడా పొదుపు సంఘాలు ఏర్పాట్లు కానున్నాయి. వీరికి కూడా రుణాలు మంజూరు చేయనున్నారు. రాజీనామా తరువాత జీవిరెడ్డి తొలిసారి స్పందించారు. ఫైబర్ నెట్ చైర్మన్గా సంస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై జీవిరెడ్డి ఓపెన్గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆ తరువాత సీఎం చంద్రబాబు నాయుడును జీవిరెడ్డి కలిశారు. తన పదవికి జీవిరెడ్డి రాజీనామా చేయడంతో పాటు టీడీపీని వీడుతూ ఇక రాజకీయాలకి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆశా వర్కర్లకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ఆశా వర్కర్లకు కూడా పలు ప్రయోజనాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వారి చిట్టా పింక్ బుక్లో రాస్తామని, టైం వచ్చినప్పుడు అందరి సంగతి తేలుస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో కీలక పురోగతి చోటు చేసుకుంది. రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా 5 చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. Please share, like and subscribe our channel.